కాదు, వేకువనే దేవుని ఎదుగు. ఇంట్లో ఉన్నటువంటి భార్య ఎక్కడికి పోదు, ఇంట్లో ఉన్నటువంటి భర్త ఎక్కడికి పోడు, తల్లిదండ్రులు కూడా ఎక్కడికి పోరు, బిడ్డలైనా సరే ఉంది, ఎవరికి వాళ్ళం ఇంట్లోనే ఉంటాము. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి వారిని విడిచిపెట్టి మనం ఒక కొత్త వ్యక్తిని ఒక కొత్త దినాన ఎదగాలంట. ఆ యొక్క కొత్త వ్యక్తే యెహోవా దేవుడు. ఆయన ఎవరు వెతకాలంటే ప్రతి ఒక్కరు వెతకాల. చిన్నపిల్లలకు అవసరం లేదా దేవుడు? వాళ్ళకి దేవుడు అవసరమే. నీకు నేను, నాకు నీవు ప్రార్థన చేయటం కాదు, కానీ ఎవరికి వాళ్ళే దేవుడికి మొరపెట్టాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఉదయం లేవగానే ఎవరు వెళ్ళిపోము, అందరం ఒకే చాటు ఉంటాము, కానీ ఎవరికి వాళ్ళే ఒంటరిగా వెళ్ళిపోయి దేవుణ్ణి ఎవరు వెతుకుతూ ఉంటారు? ఏదైనా వస్తువు పోయినప్పుడు మనం ఎలా వెతుకుతామో చూడండి. ఎక్కడ పోయిందని అవసరమై చీకట్లో లైట్లు వేసుకుని అయినా వెతుకుతూ ఉంటాము. ఎందుకంటే అది ఎక్కడ జారిపోయిందని, అది ఎక్కడ పడిపోయింది, అది దొరకాలి అని. అది డబ్బులు కావచ్చు, చెవులు కావచ్చు, ఏదైనా మరి పిన్స్ కావచ్చు, ఏదైనా సరే ఉంది. అది దొరికేంత వరకు కూడా మనం నిద్రపోము. అది దొరికిన తర్వాత ప్రశాంతంగా ఉంటాం, ఎందుకంటే మనం వెతికేది మనకు దొరికింది అని. అలాగే వేకువనే నువ్వు వెతికేటప్పుడు కూడా అంత శ్రద్ధ కలిగి ఆయన వెతకాలి. ఆయన అంటున్నాడు, వెతుకుడి మీకు దొరకబడును అంటున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడు? మీరు ఎతకపోయినా నేను దొరుకుతాను అనటం లేదు. ఆయన అంటున్నాడు, మీరు వెతుకుడి నేను దొరుకుతాను అంటున్నాడు. తట్టుడి తెరవబడును అంటున్నాడు. తట్టుడి అంటే నీ హృదయము బాధతో ఉన్నప్పుడు ప్రభువుని తట్టు, నీ హృదయంలోకి ప్రభు వస్తానంటున్నాడు. మరి వెతకమంటున్నాడు కదా, కానీ ఎంతమంది ఆయన ఎదుగుతున్నాం మనం? ఆయన ఎతికి ఎంతమంది ఆయన రక్షణ పొందుకుంటున్నాం మనము? ఉదయం లేవగానే మన పక్కింటి వారు ఉన్నారా, వాళ్ళు లేచారా, వాళ్ళకంటే ముందు నేను లేచానా, ఇవన్నీ మనకు ముఖ్యం కాదు. కానీ నువ్వు ఉదయం లేవగానే యెహోవాను ఎప్పుడైతే ఎదుగుతావో అది నీ ఇంటికి ఎంతో దీవెనకరంగా మార్చబడుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, దేవా నా దేవుడివయ్యా, దేవా అంటున్నాడు, నా దేవుడివయ్యా అంటున్నాడు, వేకువనే నిన్ను వెతుకుతున్నాను అని చెప్తా ఉన్నాడు. మరి మనము కూడా చూసినట్లయితే అటువంటి స్థితి ఎవరు కలిగి ఉన్నాము? ఆయన వెతకాలి అంటే నీళ్ళు ఎంత సహనం ఉండాలి అంటే, ఏదో గబగబా వెళ్ళి 2 మాటలు నేను సమయాన్ని అప్పగించాలి కదా అని, ప్రభువా ఈరోజల్లా నన్ను కాపాడయ్యా, నా బిడ్డల్ని కాపాడయ్యా అంటే ఆయన దొరికేవాడు కానే కాదు. మరి నువ్వు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నప్పుడు చకాచక అక్కడక్కడ తిరిగేసి వస్తే నీకు దొరకదు. ఏదైనా శ్రద్ధ కలిగి నువ్వు వెతకాలి. ప్రభువును నువ్వు వెతకాలి అంటే నీలో శ్రద్ధ కావాలి, నీలో సహనం వరకు కావాలి. మరి ఎంతగానో ఆయనకు మొరపెట్టినప్పుడు మాత్రమే ఆయన దొరుకుతాడు తప్ప, మరి వెతుకుడు దొరుకుతానంటే మీరు మాట్లాడితే చాలు నేను దొరుకుతాను అలా వెతకమంటున్నాడు. నేను ఎక్కడున్నానో వెతకండి, నేను ఎక్కడుంటానో మీకు తెలియదు, కానీ ఎక్కడున్నానా అని నిరీక్షణ కలిగి వెతకండి, అదే స్థలంలో నేను ఉంటానని ప్రభువు చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ స్థితిలో మనం ఉండి ఉన్నామో, మన పరిస్థితి ఏ రీతిలో ఉంది? మనం ఎండిపోయిన మొక్కల వలె ఉన్నామా, ఫలించే మొక్కల వలె ఉన్నామా? మన యొక్క ఎండిపోయిన జీవితానికి నీరు కట్టుకోగలుగుతున్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాము? మనము ఎండిపోయిన మొక్క వలె ఉంటే కొన్ని రోజులు చూసి ఏం చేస్తారంటే అవి తీసుకుని వెళ్ళి పొయ్యిలో పడవేసే రీతిలో మనల్ని కూడా తీసుకుని వెళ్ళి అగ్నిలో పారవేస్తారు. కానీ ప్రభువుని ఎదిగేవారు ఎలా ఉంటారంటే నిత్యము కూడా పచ్చగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆనుకున్నది మనుషుల పైన కాదు, యెహోవా పైన ఆనుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటారు. ఆ పచ్చగా ఉన్నటువంటి కొమ్మలు ఎవరు నరగటానికి కూడా ఇష్టపడరు. ఎవరైనా వ్యక్తులు బయటికి వెళ్ళినప్పుడు, మరి ఒకవేళ కట్టెలు కావాల్సి ఏదైనా తోటకి వెళ్ళినప్పుడు వాళ్ళు పచ్చి నరగటానికి చూడరు, ఒక ఎండిన దాన్ని నరగటానికి చూస్తారు. ఎందుకంటే అవి పొయ్యిలోకి పనికొస్తాయని. ఈరోజు అలాగే ఒక పచ్చగా ఉన్నావా, ఎండిన స్థితిలో ఉన్నావా మనము? మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎండిపోయిన స్థితిలో నీవు నేను ఉన్న ఎడల ఖచ్చితంగా మనము అగ్నిలోకి వెళ్ళక తప్పదు. కానీ ఒక పచ్చగా చెట్టుకి కొమ్మ వలె మనం ఉన్న ఎడల దేవుడు నిత్యము కూడా మనతో ఉంటాడు. ఎవ్వరు కూడా మన పైన చెట్టు వేయటానికి లేదు. ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి పచ్చగా ఉన్నటువంటి ఆ కొమ్మ మీద గొడ్డలు పెట్టగానే తోటమాలు వచ్చేస్తాడు. ఏమంటాడంటే, ఎరా నీకు కళ్ళు కనిపించడం లేదా? ఎండిపోయిన కొమ్మలు అన్నీ ఉన్నాయి కదా, ఆ పచ్చగా ఉన్నటువంటి చెట్టు పైన ఎందుకు అలా చెయ్యి వేస్తున్నావురా నీవు అని ఆ యొక్క తోటమాలిని మనం కొట్ట
మనము చెయ్యి వేసింది పచ్చని కొమ్మ పైన. కానీ నువ్వు వెళ్ళి ఎండిన కొమ్మ పైన చెయ్యి వెయ్యి, అరే అది కాదు కానీ పక్కన ఒక ఎండింది అది కూడా నరుక్కోరా అంటారు. ఎందుకంటే ఈ ఎండిన చెట్టు ఒక తోటమాలికి కూడా పనికిరాదు. నీ ఎండిన జీవితము మనుషులకే కాదు, దేవాతి దేవుడికి కూడా పనికిరాదు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. మరి ఈ పచ్చగా ఉన్నప్పుడు నిన్ను తండ్రి ప్రేమిస్తూ ఉంటాడు, ఈ సమాజము ప్రేమిస్తూ ఉంటుంది. ఎవ్వరు కూడా నీ పైన చెయ్యి వేయకుండా ఆయన యొక్క రెక్కల నీడ నిన్ను కప్పివేస్తాడు. ఆ నీడకు ఆ యొక్క తండ్రిని ఆశ్రయించిన వారు చేరనే చేరరు. ఆ నీడను ఆశ్రయించాలి అంటే నీ వలే నా వలే ఆ యెహోవా పైన ఆనుకున్న వాళ్ళు మాత్రమే ఆయన రెక్కల నీడకు రాగలగలరు. మరి ఎవరు రాగలుగుతారు? యెహోవా ఎవరో తెలియని వారు వస్తారా? లేదు కదా. ఎందుకంటే దేవుడు తెలిసిన వారు మాత్రమే ఆయన నీడకు రాగలుగుతారు. మరి కొన్నిసార్లు మనకు ఆపద సంభవించవచ్చు, కానీ నువ్వు అనుకోని రీతిలోనే ప్రభువు ఆ ఆపద నుంచి మనల్ని బయటకు వేస్తాడు. ఎందుకంటే నువ్వు నిత్యము ఆయన పైన ఆనుకొని ఉన్నావు కాబట్టి నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. కొన్ని నువ్వు అడిగే వాటికి ఇస్తాడు, కొన్ని నువ్వు అడగకుండానే నీకు ఇస్తూ ఉంటాడు. ఆయన శ్రమ నీకు సంభవించకుండా ఆయన చూస్తాడు. ఆ శ్రమ అనేది మనుషులు నీకు ఇవ్వచ్చు, కానీ దేవుడు ఇచ్చే దేవుడు కాదు. నీకు ఏది ఉన్నా లేకపోయినా, మరి ఆ రోజు తిన్నా తినకపోయినా ఆయన ఇచ్చిన నోటిని బట్టి ఆయన ఆరాధన చెయ్యి, ఆయనకు స్తోత్రం చెయ్యి. ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూడు. ఆయన యొక్క దీవెన ఏ స్థితిలో ఉండిపోతుందో ఒక్కసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే అవన్నీ కూడా నువ్వు చూస్తావని ప్రభువు చెప్తా ఉన్నాడు. కానీ అటువంటి రీతిలో మనం ఎవరు కలిగి ఉన్నాము? ప్రభు ఇచ్చే దానికోసము ఎవరము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాము. మనం ఉదయం లేవగానే ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాము, కానీ ఎవరి నుంచి మనకు రక్షణ అనేది రాదు. ఎవరు మన ఎండిన జీవితాన్ని బాగు చేసేవారు కాదు. అందుకని ప్రభు కూడా అంటున్నాడు కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనములో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతని నీటి కాలువ ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లేఖనం అంటుంది యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆయన పక్కింటి వారిని బట్టి ఆనందించుచు, ఎదుటింటి వారిని బట్టి ఆనందించుచు అనటం లేదు, కానీ యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించుచు. మోషే మనకు ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. కొన్ని ఆజ్ఞలు మోషే ద్వారా తండ్రి మన మధ్యలోకి తీసుకుని వచ్చాడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వాళ్ళు ధన్యులు అని ఇక్కడ లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. మరి మనము అపహాసకులంటే ఒక 2-3 కూర్చున్నప్పుడు ఆ 2-3 గురించి మాట్లాడకుండా పక్క వారి గురించి మాట్లాడే మధ్యలోకి ప్రభు మనల్ని వెళ్ళొద్దు అంటున్నాడు. అలాగే అంటున్నాడు పాపుల మార్గమున కూడా నువ్వు నిలవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున కూడా నీవు నడవద్దు అంటున్నాడు. కానీ ఈ యొక్క మాటలు ఎవరము మనము గ్రహించి ఆ మాటను పట్టుకొని ఉన్నాం. మనము ఏ ఒక్కటి ఇందులో మనము పరిశీలన చేసి ఆ మాట ప్రకారం నడుస్తూ ఉన్నాము. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుతా, ఆయన ధర్మశాస్త్రం ఏ రీతిలో మనకు బోధిస్తుందో, ఆయన ఏమి మనకు చెప్పి ఉన్నాడో అటువంటి ఎవరైతే అవన్నీ కూడా పాటిస్తారో వాళ్ళు నీటి కాలం ఎర్ర నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండురు. వాళ్ళు ఆ చెట్టుకున్నటువంటి ఆకు వాడకుండా ఆ చెట్టు ఏ యొక్క సమయంలో కాయలు కాస్తుందో అదే రీతిలో నీ జీవితం కూడా పచ్చగా ఉంది అని ప్రభువు చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఎన్నో అప్పుల బాధలు ఉండిపోయామా, ఎంతో సమస్యల్లో ఉండిపోయామా, మన బిడ్డలను బట్టి మనం రోదన చేస్తున్నామా, తల్లిదండ్రులను బట్టి బిడ్డల రోదన చేస్తున్నారా? మరి ఈ స్థితులు మనకు కలిగి ఉన్నవి అంటే ఆ యొక్క యెహోవా ధర్మశాస్త్రాన్ని మనము
అనుసరించడం లేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు ఆయన యొక్క వినయ విధేయత మనము కలిగి ఉండి నిత్యము కూడా నీరు పెట్టబడిన చెట్టు వలె మనం ఎదుగుతూ ఉంటాము. ఆ ఎదగటమే కాకుండా సమయాన్ని బట్టి పండ్లు కూడా ఇచ్చే రీతిలో మనం ఉంటాము. ఒక పనికి రాని చెట్టు వలె ఉండము, కానీ ఆ యొక్క కాలం ఇచ్చే సమయంలో మనము పండ్లు కూడా ఇచ్చే రీతిలో ఉంటారని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకనే మనము దుష్టుల మార్గంలో మనము నిలవద్దు. దుష్టులు వాళ్ళు దుష్టులు అవటమే కాకుండా మనలను కూడా దుష్టులలోకి తీసుకొని వెళ్తారు. వాళ్ళు నాశనకరమయ్యేది కాకుండా మనల్ని కూడా నాశనం చేస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడైతే నిలిచి ఉంటావో అక్కడ పరిస్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ నువ్వు ఉండొద్దు, ఇక్కడ నీకు అనుకూలమైన సమయము కాదు, ఇది నీకు అనుకూలమైన స్థలము కాదు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే అక్కడ అపహాసకులు ఉన్నారు కాబట్టి ఈ స్థలములో నువ్వు ఉన్న ఎడల నీవు కూడా అపహాసించిన దానవుతావు, అపహాసించిన వాడవుతావు. కాబట్టి ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని పరిశుద్ధాత్మ దేవుడు మనలో మాట్లాడుతూ ఉంటాడు. అది మాట్లాడాలంటే ఎలా ఉండాలంటే మోషే ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించాలి. ఆ యొక్క యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దీవారాత్రములు ఎవడైతే ఆనందిస్తూ ఉంటాడో వాళ్ళు మాత్రమే ధన్యులు తప్ప మిగిలిన వారు ధన్యులు కారు అని ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, మనం కొన్నిసార్లు అంటాము, నేను చాలా ధన్యురాలను, నాకు అదొచ్చింది ఇదొచ్చింది, ఆ రోగం నుంచి నేను పోగొట్టుకొని ఉన్నాను, నేను ధన్యురాలను, నా బిడ్డలకు ఉద్యోగం వచ్చింది, మేము ధన్యులం అంటాము. కానీ అది ఏ కృప అయినా నీకు రావాలి అంటే ఆయన యందు నీకు భయభక్తులు కలిగి ఉన్న ఎడల మాత్రమే తప్ప నువ్వు దేనిని కూడా పొందుకోలేవని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరొకసారి మనము చూసినట్లయితే విలాప వాక్యములు 10వ ఆయన కోపం వస్తే ఎలా ఉండిద్దంటే 10వ వచనం, 3వ అధ్యాయము 10వ వచనము, నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు, చాటైన చోటులో నుండు చాలు. చూడండి, ఆయనకు మనం ఇష్టమై ఉన్నంత కాలమే ఆయన మనం ప్రేమిస్తాడు తప్ప ఆయన కోపం వచ్చిందంటే మనుషులకు వచ్చినట్టు రాదు ఆయనకు. ఆయన నిత్యం కూడా దహించు అగ్ని అంటున్నాడు. కాబట్టి నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. ఎవడైతే ఆయన యందు విరోధంగా నడుస్తాడో, ఎవడైతే ఆయన మాటలను పెడచెవున పెడతాడో, ఆయన చూస్తాడు కొంతకాలమే చూస్తాడు. అదే రీతిలో నువ్వు ఉన్న ఎడల ఎలా ఉండిద్దంటే, మరి సొదొమ పట్టణము నాశనం అవడానికి కారణం ఏమిటంటే అక్కడ ప్రజలందరూ కూడా నాశనకరమైన రీతిలో ఉన్నారు. వాళ్ళు నాశనం అయ్యే రీతిలో ఉన్నప్పుడు అక్కడ ఆ పట్టణాన్ని నాశనం చేయాలని చెప్పినప్పుడు అక్కడ లోతు కుటుంబాన్ని బయటికి నడిపించి పట్టణం అంతటిని కూడా యెహోవా దేవుడు సర్వనాశనం చేశాడు. మనం అనుకోవచ్చు, తండ్రి ప్రేమించేవాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎప్పుడు ఏది చేయడు, ఎన్ని తప్పులు చేసుకుంటూ పోయినా చూస్తూనే ఉంటాడు, అవసరమైతే మోకాలేసి క్షమించయ్యా అని అడుగుతానే అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన కొంతకాలమే చూస్తూ ఉంటాడు. ఆయన చూసి ఆయన ఉగ్రము రేపాడు అంటే సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైతే నాశనం అయ్యిందో నీ పట్టణం నా పట్టణం కూడా అదే రీతిలో నాశనం అయ్యింది. అందుకని ప్రభువు శాంతమూర్తులు కనుక ఆయన శాంతంగా ఉన్నంత మాత్రమే నువ్వు ఆయనకి ఎప్పుడు కనిపెడతా ఉండు. ఆయన కోపం వచ్చింది అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే, ఎంత మొర పెట్టుకున్నా వ్యర్థమే, అది కావాలయ్యా ఇది కావాలయ్యా అని నువ్వు ఏది అడిగినా వ్యర్థమే. ఎందుకంటే మనము కూడా చూసినట్లయితే మన ఎదుటి వారి కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకి ఇది కావాలని అడగండి, అవసరమైతే వాళ్ళ కోపంలో పెట్టి మనల్ని కూడా 2 తిట్లు తిట్టి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కోపం ఉంది కాబట్టి.
మరి వాళ్ళు జాలిగా ప్రేమ కలిగినప్పుడు వెళ్ళు, అక్క నాకు ఇది కావాలంటే ఇంట్లోకి వెళ్ళి రెండు తీసుకొని వస్తారు. వాళ్ళ ప్రేమ ఉంది కాబట్టి. దేవుడు కూడా ఒక మనుషులకి ఇటువంటి స్వభావం ఉంటే దేవుడికి ఎటువంటి రీతిలో ఉండాలి? ఆయన కోపము రాకముందే నీ ఆటలు నా ఆటలు, ఆయనకు కోపం వచ్చిన తర్వాత ఎలా ఉండిద్దంటే సొదొమ గొమొర్రా పట్టణం ఎలా నాశనం అయ్యిద్దో నీ జీవితము నా జీవితము కూడా అలాగే నాశనం అయిపోయింది. అందుకని మనం ఏదైనా సరే ఉంది, ఆయనకు కోపం రాకముందే చూడాలి. ఆయన ఎలుగుబంటి వలె, ఎలుగుబంటిని ఎప్పుడైనా మీరు చూసారా? చూసిన వారు చేయొద్దండి. ఎవరము కూడా చూడలేదు. కానీ ఆ ఎలుగుబంటి మనుషులకైనా చూస్తున్నట్లయితే అది మనల్ని ఎంతగానో చీల్చి చంపివేసిద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఎలుగుబంటి వల్ల పొంచి ఉంటాడంట. ఎవరి పైన అంటే ఆయన ఎంత భయభక్తులు లేని వారి పైన పొంచి ఉంటాడంట. ఎంత కాలము వీడు పనికిరాని చెట్టు అయినా మన ఇంట్లో ఉన్నప్పుడు చూడండి, కొన్ని రోజులు నీరు పోస్తూ ఉంటాము, అది ఎంత మాత్రం ఎదగదు. అవసరమైతే కొన్నిసార్లు ఎండుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఎదిగినా కానీ ఒక పండ్లు కాయదు, ఒక పువ్వులు పోయేదో చూసి మనము కాపలా కాసే మనము ఏం చేస్తామంటే అసలు ఇది మా ఇంట్లో కొనడానికి వీలు లేదని కత్తి తీసుకుని వచ్చి వేరుతో సహా నరికి వేస్తాము. ఎందుకంటే అది మనకు పనికి రాదు అని మనము నిర్ణయించుకున్నాము. మనం ఇష్టముగా చెట్టు వేసుకున్నాము, పనికి రాదు అని ఎప్పుడైతే మనం ఆలోచన చేశామో వెంటనే వేళ్ళతో సహా నరికి వేశాము. మరి అలాగే మట్టి బొమ్మగా తయారు చేసి నీ తల్లి గర్భములో రాక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నానని ప్రభువు చెప్పేటప్పుడు వచ్చిన తరువాత ఆయనకి నచ్చని రీతిలో మనం బ్రతుకుతా ఉంటే చూస్తాడు చూసి ఆయనలో నుంచి మనల్ని వేరుగా చేస్తాడు. ఆయనలో నుంచి మనం ఎప్పుడైతే వేరైపోతామో మనం ఎండిపోవడం జరిగింది. ఎప్పుడైతే మనం ఎండిపోతామో మనం చక్కగా తీసుకొని వెళ్ళి నరకంలో కాలే అగ్నిగుండంలో వేయబడటం జరిగింది. ఈ యొక్క ప్రాకులాట అంతా ఎందుకంటే ఈ భూమి పైన నీకు ఎకరాలు కొనుక్కోవాలని కానీ, ఈ భూమి పైన ఉన్నన్ని రోజులు నువ్వు బ్యాంకులో లక్షలు దాచాలని కానీ, శృంగారమైన ఇండ్లు కట్టాలని కానీ, అటువంటి రంగులు వేయాలని కానీ ఇది కాదు దేవుడి తలంపు. ఆయన తలంపు ఏంటంటే నువ్వు నీతిగా బ్రతకాలి, పరిశుద్ధుడైన రక్తము చేత నువ్వు కడగబడి ఉన్నావు కాబట్టి నువ్వు ఏ క్షణాన కూడా నీలో పాపం ఉండకుండా ఉండాలి. నేను వచ్చినప్పుడు నీవు నాతో లేపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయనతో లేపబడటానికే ఆయన యొక్క తాపత్రంతా. ఈ భూమి పైన మనం ఎంత సంపాదించడానికి కాదు, ఏది కూడా మనతో రాదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పడమే కాకుండా మనము కూడా చూస్తూనే ఉన్నాము. ఏది కూడా మన చనిపోయినప్పుడు ఎవరు మనతో రారు. ఎంతో మంది మా అమ్మ నా ప్రాణము, మా నాన్న ప్రాణం అంటాము, నా పిల్లలంటే ప్రాణం అంటారు. అవసరమైతే కన్న తల్లి ఎదురుగా కన్న బిడ్డలు కోల్పోతూ ఉన్నారు. కానీ బిడ్డని కోల్పోయిన తల్లి మాత్రము భూమిపైనే ఉంటుంది. కానీ నేనైతే ఉండనయ్యా నీతో వస్తానని వారు ఎవరు కూడా లేరు. కానీ ప్రభు చూడండి, నీవు భూమి మీద ఉన్నంత కాలం నీ పక్కన నడుస్తూ ఉంటాడు. అమ్మా అది వద్దమ్మా, నీకు ఆ పాపం వద్దమ్మా, అది వద్దురా, నీకు నువ్వు రాజ్యానికి చేర్చబడవురా, నీవు ఆ నరకానికి వెళ్తావురా, నువ్వు కాలిపోతుంటే నేను ఏడుస్తానురా అని పక్కన ఉండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒక రోజల్లా మాట్లాడుతూనే ఉంటాడంట. ఆయన మాట్లాడిన క్షణం అంటూ ఉంటుంది మనం చనిపోయిన తర్వాతే. కానీ ఆయన కనిపెట్టేవారు మాత్రమే ఆయన స్వరాన్ని వింటారు తప్ప ఆయన్ని వదిలిపెట్టేవారు, ఆయన పక్కన ఉండి మాట్లాడుతున్న ఎవ్వరు కూడా వినలేరు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఆ పాపము చెయ్యొద్దు, నువ్వు నా రాజ్యానికి రావాలని నిత్యము కూడా మనతో ఉంటూ మనతో మాట్లాడుతూ రాజ్యానికి చేర్చబడేలాగా మనల్ని చేస్తూ ఉంటాడు. మరి మనం ఎలా ఉంటామంటే పాపం వైపు ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటాము. ఎందుకంటే పాపం అనేది ఒక రుచికరమైనది. మనం కూడా చూస్తున్నట్లయితే కొన్నిసార్లు దేవుడి గురించి చెప్తా ఒక ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉండండి, మనలో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. మన బైబుల్ తీసుకొని ముందు పెట్టుకొని ఒక 2 అధ్యాయాలు చదవగానే మనకి నిద్ర వస్తూ ఉంటుంది. కానీ ఒక దినమంతా కూడా వేరే కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటే మనకి నోరు నవ్వదు, అలసట రాదు, మనకి ఎప్పుడు లేనటువంటి ఆనందం మనలో పుడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క పాపం
అనేది ఆ మాటలలోనే ఉంది. ఒక పాపము నీలోకి రావాలి అంటే నీ నోటి మాటలలోనే వచ్చింది. ఆ మాటను ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా పెట్టుకొని ఉంటావో పాపము నీ దరిదాపుల్లోకి రాదు. నువ్వు ఎంతమంది మాట్లాడినా అవసరాన్ని బట్టి మనము నోరు తెరిచినప్పుడు అది నిత్యము మనను సింహాసనానికి తీసుకువెళ్ళి తప్ప అగ్నిగుండానికి చేర్చదు. కానీ మనం ఎక్కువగా మక్కువ చూపేది దేనికంటే లోకములో ఉన్నటువంటి పాపము కొరికే. కానీ మనము పుట్టి 40 సంవత్సరాలు అవుతున్నాయి, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరమైనా దేవుడికి నచ్చిన విధముగా చేసామన్న దినం ఒక్క దినము కూడా లేదు. మరి మనము బ్రతికి ఇన్ని సంవత్సరాలలో మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు. మరి ఆ మరణము వచ్చేది తెలియకుండా ఉన్న మనము ఏ స్థితి కలిగి ఉండాలంటే పాపాన్ని మాత్రము విడిచే స్థితిలో మనము లేము. ప్రభు ఎన్ని మాటలు చెప్పినా కానీ అవన్నీ పెడచెవినే పెడుతున్నాము. ఆయన చెప్పే మాట అంతా వ్యర్థముగా పోనిస్తున్నాము. ఆ మాటలన్నిటిని పక్కన పెట్టి లోకాశలలో మనము కలిసిపోతున్నాము. మరి నీవు నేను చూసినట్లయితే లోకాశలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. అవి ఎంత మధురంగా ఉంటవి. ఎందుకంటే సాతాను అలా చూపిస్తూ ఉంటాడు. ఈ ఆశ అనేది ఎలా ఉండిద్దంటే ప్రభువునందు మనం ఎప్పుడైనా సరే ఉంది, మనం ఆశ అంటూ ఉండేది ఏంటంటే ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన నాకు ఇది ఇస్తాడని ఆశ కలుగుతాము. కానీ లోకం వైపు చూసేవాడు వాడు ఎలా ఉంటాడంటే ఏదో ఒక మాట విధానము, వాడి కంటి చూపు విధానము, వాళ్ళ యొక్క ఇరుగు పొరుగు వారి పట్ల విధానము ఏదో విధంగా పాపము చేస్తానే ఉంటాడు. ఇదిగో ఈరోజు నేను మాట్లాడాను కానీ మాటను బట్టి పాపము రాదు కదా అనుకోవచ్చు. కానీ మరి మీకు తెలిసిన విషయమే, ఆ రోజు అవ్వ ఆదాము పాపములు పడటానికి గల కారణము ఒకే ఒక మాట. ఆ పండును మీరు తినండి అని సాతాను నుంచి చెప్పింది. ఆ మాటను బట్టి వాళ్ళు ఏమైపోయారు? పాపములో పడిపోయారు. మహిమా వస్త్రాలు ధరించుకున్న అవ్వ ఆదాము విడిపించబడి ఉన్నారు. ఏదోను తోటల నుంచి గెట్టివేయబడి ఉన్నారు. ఒక్క మాటను బట్టే సాతాను వచ్చింది, ఆ పండు తినండి దేవుళ్ళు అవుతారంది. వెంటనే తిన్నారు, ఏదోను తోటల నుంచి గెట్టివేయబడి ఉన్నారు. మరి ఒకే ఒక మాట ఈరోజు మన పక్కింటి వారు కావచ్చు, మన ఇరుగు పొరుగింటి వారు కావచ్చు, ఎవరైనా సరే ఉంది, వాళ్ళు వచ్చి ఒక్క మాట పాపమైనది చెప్పినప్పుడు అది నీ జీవితాంతము కూడా నిన్ను పాపంలో తీసుకెళ్ళింది. కాబట్టి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పినప్పుడు అది యుక్తకలముగా ఆలోచన చేసి మనం నడుచుకోవాలి. ఇది నేను నడిచే మార్గమా కాదా, ఆ ఎదుటి వారు వచ్చి ఉన్నారు మాట్లాడుతున్నారు అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నువ్వెప్పుడు కూడా పాపంలోకి వెళ్ళవు అని లేఖనం చెప్తా ఉంది. ఆ రోజు అవ్వ ఆదాము కూడా ఆలోచన లేక ఆ మాయ మాటలలో పడిపోయి ఆ యొక్క ఏదోని తోటల నుంచి ప్రభువుకు దూరం అయిపోయారు. మరి ఎంతగానో పాపములు ఉండిపోయారు, పాపాన్ని అనుభవించారు. ఆ పాపం నుంచి ఈరోజు నీవు నేను ఈ భూలోకానికి వచ్చి ఉన్నాము. తండ్రి సృష్టి తయారు చేసినప్పుడు అవ్వ ఆదాము పాపాత్ములైతారు, పాపం వచ్చింది, ఈ సృష్టి వచ్చింది, మనుషులు వస్తారు అని ఆయన ఆలోచన చేసి మనల్ని చెయ్యలా. ఆయన ఒక తోటకు కాపలా ఉండాలి అని అవ్వను ఆదామును తయారు చేసుకున్నాడు తప్ప ఈ యొక్క సర్వలోకము నాశనం కావాలని ఆయన మనం తయారు చేయాల. కానీ ఈ భూమి మీదకి వచ్చిన మనము మన మనసు మారాలి అంటే తండ్రి ఖచ్చితంగా మారుతాడు. చూడండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటారు. మరి మారు మనసు పొందాలి అంటే ఆయన నోటి మాట నుంచి సర్వము కూడా సృజించిన దేవుడు మరి ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఈ యొక్క వ్యక్తి మారు మనసు పొందులుగాక అంటే అది జరగకుండా ఉండిద్దా? ఖచ్చితంగా జరిగింది. ఇదిగో ఈ క్షణమే నీవు మారు మనసు పొందులుగాక అంటే ఆమెలోకి ఇక మారు మనసు అనేది రాకుండా ఉండనే ఉండదు. మరి అటువంటి క్రియలు జరుగుతున్నా కానీ ప్రభు చూడండి, ఎవ్వరికి వాళ్ళంతటికి వాళ్ళు తెలుసుకొని పాపాన్ని దూరాన్ని పెట్టుకొని మారు మనసు పొందాలి అని ప్రభు ఈరోజు మనకు ఎవరికి వాళ్ళకి మన మనసును అప్పగించి ఉన్నాడు. నీ మనసు నా మనసు మనం స్వాధీనం చేసుకొని ఎప్పుడైతే ప్రభువుకు లోబడతామో ఆయన నిత్యము కూడా మనతోనే ఉంటానని ప్రభు చెప్తూ ఉన్నాడు. అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఒక సాతాను వచ్చి అవ్వను ఆదాముని చూడండి, ఒక మాయ మాట చేత ఎంత మోసం చేసిందో అటువంటి మోసములు ఎవరము కూడా పడకుండా ఉండాలి. అందుకని ప్రభు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అందుకని ప్రభువుని నిత్యము కూడా మనము వెతకాలి. ఆయన వెతికిన వారు మాత్రమే ఆ దినమంతా పాపములు పడకుండా
చేయకుండా ఉంటారో అది ఎవరికి కూడా దొరకదు, పాపం అనేది ఎవరి నుంచి కూడా పోదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి మనము చూసినట్లయితే చివరిగా మరి మనము ఈ కీర్తన ద్వారా కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు, అపహాసులు కూర్చున్న చోటుకు నువ్వు వెళ్ళొద్దు. ప్రతి ఒక్కటి ప్రభు చెప్తా ఉన్నాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. కాబట్టి ఎవరి దగ్గరికో వెళ్తే నా కడుపు నిండిద్ది, నా బిడ్డల కడుపు నిండిద్ది అంటే ఆకాశ పక్షులు ఎవరు వేపుతా ఉన్నారు? అవి ఒక్కరోజు కూడా ఉపవాసం అనేవి ఉండవు. ప్రతి దినము కూడా వాటి కడుపు నింపుతానే తండ్రి ఉంటాడు. మరి అందుకని ఎవరి దగ్గరికి వెళ్తే ఏదో వచ్చింది, ఏదో జరిగిద్దని ఎవరము కూడా ఆలోచన చేయక, అపహాసకులు ఉన్న చోటుకు మనం వెళ్ళక, యెహోవా ధర్మశాస్త్రము, ఈ యొక్క జీవమైన పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎవరైతే నిత్యము కూడా చదువుతూ ఉంటారో వాళ్ళు ఎంతో ధన్యులు అని ప్రభు చెప్తా ఉన్నాడు. వాళ్ళను నా రెక్కల నీడన భద్రపరుస్తానంటున్నాడు. దుష్టులు ఎలా ఉంటారంటే గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె ఉంటారు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు అని కీర్తన ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టును తీసుకొని వచ్చి పాపాత్ములలో ఆ యొక్క మంచిగా నీతిగా జరిగే వాళ్ళ మధ్యలో నిలబెట్టండి. దుష్టుడు ఒక్క క్షణము కూడా ఉండలేడు, ఎందుకంటే వాడు గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటి వాడు. కాబట్టి నీతిమంతుల సభలో దుష్టుడు నిలవలేడు. మరి మనము కూడా పాపాత్ములైనటువంటి వారిలో ఒక్కళ్ళు వెళ్ళైనా సరే ఉంది, వాళ్ళ మాటలు ఎప్పుడైనా మనం చెడుని పెట్టుకుంటామో అక్కడ ఉండగలుగుతాము, ప్రభు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాము, ఆ దుష్టుల మార్గంలో మనం నడవటానికి ఇష్టపడము. అందుకని ప్రభు ఈరోజు మనతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. కనిపెట్టి ప్రార్థన చేయమంటున్నాడు, కనిపెట్టి నిరీక్షణతో వెతకమంటున్నాడు. నన్ను వెతుకు వారికి నేను అనుక్షణము దొరుకుతాను అంటున్నాడు. నా ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ నిత్యము కూడా నేను కాపాడుతూ ఉంటాను. అంతేకాకుండా వాళ్ళు ధన్యులు అవుతారని ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి ఎవరైతే ఈ యొక్క చెప్పినటువంటి మాటలను వాళ్ళ హృదయంలో పెట్టుకోగలిగి ఉన్నారు, వాళ్ళ హృదయాలు తెరవబడి వాక్యం వాళ్ళ హృదయంలో విత్తనం వల్ల నాటపడాలని దేవుడు మరి వాళ్ళకు హృదయంలో ఉన్న మాటను దుష్టుడు ఎత్తుకుపోకుండా మీ హృదయములు భద్రపరుచుకొని ఈ యొక్క ప్రభు మాట్లాడే విధముగా మీరందరూ కూడా నడవాలి అని ఇచ్చిన వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన.